చేస్తారు. ఇవన్నీ కూడా ఇంపల్సివ్ బిహేవియర్. రెండోది అరగెంట్, విపరీతమైన అరగెన్స్ ఈయనకుంది, ఎవడి మాట వినడు, చాలా అరగెన్స్ ఉందనేది. మూడోది ఇగ్నోరెంట్, అతనికి ఏ విషయాలు తెలియదు, చరిత్ర చదువుకోలేదు, ఏం నాలెడ్జ్ లేదు. అదే ఇందాక కూడా ఎవరో పోస్ట్ పెట్టారు, ఇప్పుడున్న ఇరానియన్ నాయకులు అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాస్ అరాక్చీ ఉన్నాడు, పిహెచ్డి, ఆయన పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి. ఇంకొక డిఫెన్స్ ఇది ఉన్నాడు, ఆయన కాంట్ అనే ఫిలాసఫర్ మీద పిహెచ్డి చేసి 3 పుస్తకాలు రాశాడు ఆయన. అలాగా ఇరాన్ నాయకత్వం అంతా హైలీ ఎడ్యుకేటెడ్ అయితే ఇతను ఇల్లిటరేట్, చాలా విషయాల్లో ఇతనికి డబ్బు ఉండొచ్చు కానీ పెద్ద చదువుకోలేదు, అతనికి 200 పదాల కంటే ఎక్కువ కూడా రావని కూడా విమర్శలు ఉన్నాయి. మొత్తానికి వీళ్ళు కూడా చెప్పింది ఏమంటే ఇగ్నోరెంట్, చాలా విషయాలు నాలెడ్జ్ లేదని. అట్లాగే డిజార్గనైజ్డ్, ఆర్గనైజ్డ్గా ఉండడం మనిషి పిచ్చి పిచ్చిగా ఉంటాడని. కయాటిక్, గందరగోళంగా ఉంటాడు. తర్వాత నిహిలిస్టిక్, అతనికి పాజిటివ్ దృక్పథం అసలు లేదు. నిహిలిజం అంటే నెగిటివ్ యాంగిల్స్ ఎక్కువ అనమాట, దేని పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, అటువంటి ఒక నిహిలిస్ట్ దృక్పథం ఉంది. అట్లాగే సెల్ఫ్ కాంట్రడిక్టరీ, అతనే మార్నింగ్ ఒకటి చెప్తాడు, దానికి ఆపోజిట్గా ఇంకొకటి చెప్తాడు. మన విషయాల్లోనే చాలా చూసాం, ఇండియా విషయాల్లోనే. అట్లాగే సెల్ఫ్ ఇంపార్టెంట్, అతను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, మాట్లాడితే నేను అని చెప్పడం, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే సెల్ఫ్ సర్వింగ్, అంటే తన ప్రయోజనాలకు అనుకూలంగానే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది వాళ్ళు తేల్చిన బిహేవియరు. ఇందులో ప్రధానంగా ఒక డాక్టర్ జాన్ గార్ట్నర్ అంటారు. ఈయన ప్రధానంగా ట్రంప్కున్న మానసిక సమస్య చెప్పింది ఏంటంటే, ట్రంప్కి మాలిగ్నెంట్ నార్సిసిజం ఉందనేది, ఈయన మానసిక జబ్బు ఉందనేది ఈయన చెప్పాడు. దీన్నే ఇంకొక పద్ధతిలో ఎన్పిడి అంటారు, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. మన పవన్ కళ్యాణ్కి కూడా ఇది ఉందని ఆయనతో కూడా పనిచేసిన రవితేజన, ఆయన పేరేదో ఉంది, తేజ కూడా ఒకసారి రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలో చెప్పాడు ఎన్పిడి పవన్ కళ్యాణ్కి ఉందని. అంటే కొన్ని ఈ నార్సిసిస్ట్ లక్షణాలు ఏంటంటే, ఒకటి నేను అని మాట్లాడుతుంటారు, మాట్లాడితే నేను, పవన్ కళ్యాణ్ కూడా అది మాట్లాడితే నేను అనేది ఆయన చాలాసార్లు ఉపయోగిస్తారు. రెండోది ఏమంటే, నేనెంత గొప్పవాడిని, నేనంత ఇది అనేది మాట్లాడుతుంటారు. ఇది చాలామందికి ఈ నాయకులకి ఈ జబ్బు మనకు చూస్తాం. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా కామన్ లక్షణాలు. దీన్ని ఫ్రాయిడ్ కూడా దీని మీద రాశాడు. నేను ఫ్రాయిడ్ దీనికి సంబంధించి నేను కూడా ఆన్ లవ్ అనే ఒక ఫ్రాయిడ్ ఆర్టికల్ బేస్ చేసుకొని నేను కూడా ఒక ఆర్టికల్ రాశాను. సో నేను చదివాను కూడా. ఫ్రాయిడ్ కూడా ఏమంటే, ఈ నియంత్రణలంతా కూడా నార్సిసిస్ట్ లక్షణాలు ఉంటాయి, నార్సిసిస్ట్ లక్షణాలు ఉన్న నాయకుల్ని ప్రజలు ఎక్కువ లైక్ చేస్తారని. అంటే వీళ్ళల్లో ఎలా ఉంటుందంటే, డామినెంట్ పర్సనాలిటీ ఉంటుంది, అందరినీ డామినేట్ చేయాలని ట్రై చేస్తుంటారు. రెండవది ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రకటిస్తూ ఉంటారు వీళ్ళు. మూడోది కాన్ఫ్రంటేషనల్ యాటిట్యూడ్ ఉంటాడు, అంటే ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టడం, వాడంతూ చూస్తానని చెప్పడం, వీడంతూ చూస్తానని చెప్పడం, ఇలాగా బాగా రెచ్చిపోతూ ఉంటారు. నాలుగోది స్ట్రాంగ్ పాపులిస్టిక్, వాళ్ళకి ఎంతసేపు జనం మెచ్చుకుంటూ ఉండాలి, జనం ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేరు వాళ్ళని ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండాలి, పొగడుతూ ఉండాలి, ఈ లక్షణాలు ఉంటాయి. మనకి ఇవన్నీ చెప్తే చాలామంది నాయకులు మన మైండ్లోకి గుర్తొస్తూ ఉంటారు ఇండియాలో కూడా. సో రెండోది కరిస్మాటిక్ లీడర్షిప్ లక్షణాలు ఉంటాయన్నమాట, అంటే వీళ్ళు కొన్ని వందల వేల మందిని అభిమానులుగా మార్చుకోగలిగిన లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రంప్లో కూడా ఉన్నాయి. అందుకని 2 సార్లు ఆయన గెలిపించారంటే ఈ లక్షణాలు అమెరికన్స్కి నచ్చాయి కాబట్టి. సో ఇలాగా ఇప్పుడు ట్రంప్కి మాలిగ్నెంట్ నార్సిజం ఉందని జెఫ్రీ సాక్స్ అని ఒక పాపులర్ ఎకనామిస్ట్ ఉన్నాడు, ఈ మధ్య బాగా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ట్రంప్ ఒక పర్వర్టిక్ బిహేవియర్ ఉంది ట్రంప్లో. ఆయన పారనాయి అంటారు. పారనాయి అంటే లేనిది ఊహించుకొని ప్రమాదం. ఇప్పుడు ఇరాన్ వల్ల అమెరికాకి థ్రెట్ ఏమి లేదు, కానీ థ్రెట్ ఉందని చెప్తూ ఆయన నమ్మి ఇతరులను నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు. దీన్నే పారనాయ అంటారు. అలాగే డిజార్డర్ మైండ్ అని కూడా ఈయన ఈ జెఫ్రీ సాక్స్ నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాడు ట్రంప్కి. అందుకని వీళ్ళు 27 మంది సైకాలజిస్టులు అప్పుడు చెప్పింది ఏంటంటే, ట్రంప్ అనేవాడు ఒక నాయకుడిగా పనికిరాడు, ఇలాంటి లక్షణాలు ఉండేవాళ్ళు నాయకుడిగా ఉంటే దానివల్ల నష్టం ఎక్కువ. హిట్లర్ కంటే ట్రంప్ డేంజరస్, ఎందుకంటే హిట్లర్ కాలంలో న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇవాళ ట్రంప్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంది, ఆయన వేలు ట్రిగ్గర్ మీద ఉంది. ఎప్పుడు నొక్కాడు అంటే ప్రపంచం చాలా పెద్ద స్థాయిలో నాశనం అవుతుంది. మొన్ననే ఒక న్యూక్లియర్ వెపన్ని టెస్ట్ చేశారు కదా వాళ్ళు, మినిట్ మ్యాన్ 3 అని. అది నేను చెప్పాను కూడా, 475 కిలో టన్నులు ఉంది అది. హీరోషిమా వేసిన బాంబు ఏమో 15 కిలో టన్నులు ఉంది. దాంతో పోలిస్తే ఇది 40 రెట్లు ఎక్కువ ఉంది. సో అంత ఎక్కువ ఉన్నప్పుడు, సో ఇవాళ చేస్తే ఒక హీరోషిమానే ఇప్పటికీ కోలుకోలేదు జనం.
అలాంటిది ఇప్పుడు కానీ ఒక వేస్తే ఎన్ని కోట్ల మంది చనిపోతారో లెక్కలేదు. అలాంటి డేంజరస్ పొజిషన్లో ట్రంప్ ఉన్నాడు, ఇతను ఉండడం కరెక్ట్ కాదని అప్పుడు వాళ్ళు ప్రకటించారు. అయితే ఇక్కడ ఇంకొక విమర్శ ఉందన్నమాట. ఆ విమర్శ ఏంటంటే అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషను ఒక రూల్ పెట్టుకునింది, దాని పేరు గోల్డెన్ రూల్ అంటారు. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే సైకాట్రిస్టులు అనేవాళ్ళు పబ్లిక్ పర్సనాలిటీ గురించి వాళ్ళు ఎగ్జామిన్ చేయకుండా, అంటే పర్సనల్గా అతన్ని ఎగ్జామిన్ చేసి పరీక్షించకుండా బయట నుంచి అతన్ని టెస్ట్ చేసి అతని పర్సనాలిటీ ఇలాగ అని చెప్పడం కరెక్ట్ కాదనేది వాళ్ళు చెప్పారు. కానీ ఈ సైకాట్రిస్టులు వీళ్ళకి అందరికి కూడా గోల్డెన్ రూల్ తెలుసు. వీళ్ళేమంటారంటే అది సాధ్యం కాదు, అతను ఒప్పుకోడు కదా పర్సనల్గా టెస్ట్ చేయడానికి, అతను ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోనప్పుడు ప్రజలకి ఇది ప్రమాదకరంగా ఉన్నప్పుడు, ఆ పర్సనాలిటీ ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నప్పుడు చెప్పడం మన బాధ్యత అనేది వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా అయితే ట్రంప్ ఇవన్నీ కొట్టిపడేస్తాడు. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నేను ఆల్రెడీ కాగ్నిటివ్ టెస్టులు 2 సార్లు చేసుకున్నాను, 3 సార్లు చేసుకున్నాను, 3 సార్లు కూడా నాకు 30కి 30 వచ్చాయని. ఇక్కడ ఏంటంటే మోకా అనే ఒక టెస్ట్ ఉంది. మోకా అంటే మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్మెంట్ అంటారు. ఈ టెస్ట్ని కాగ్నిటివ్ అబిలిటీస్ అంటే మనకి ఫీలింగు, థింకింగు, ఎమోషనల్గా అర్థం చేసుకోవడం, ఇవన్నీ కాగ్నిటివ్ అబిలిటీస్ అంటారు. రీజనింగు, లాజికల్గా ఆలోచించడం, వీటినన్నింటినీ కాగ్నిటివ్ బిహేవియరల్ ఇది అంటారు అనమాట. సో ఈ కాగ్నిటివ్ అసెస్మెంట్ అనేది మోకా అనే టెస్టు ఆయనకి చేసినప్పుడు 30కి 30 వచ్చాయని చెప్తున్నారు. మరి ఆయన ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాడు నేను మెడికల్గా ఫిట్ అని సర్టిఫికేట్ ఇచ్చుకోవడం ఏముంది, మనకు నచ్చిన వాళ్ళు డాక్టర్లకు డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు కావాల్సినట్టు సర్టిఫికేట్లు ఇస్తారు. ఇవాళ అది పెద్ద విషయం కాదు. అందుకని వీళ్ళు డిమాండ్ చేశారు 27 మంది మా దగ్గర మేము ఎగ్జామిన్ చేస్తాం రమ్మని, రాలేదు ట్రంప్. అందుకని వీళ్ళు ఏంటంటే అర్జెంటుగా ట్రంప్ ఉన్న లక్షణాలని ప్రజలకు చెప్పాలి అని చెప్పి 27 మంది కలిసి ఒక బుక్ రాశారు. ఆ బుక్ విపరీతంగా పాపులర్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక చర్చ వస్తుంది, ఎందుకంటే ఇరాన్ మీద ఇంత సీరియస్గా చర్యలు తీసుకుంటాడు, కనీసం నిన్న 125 మంది చనిపోయారు కదా అంటే మీరే కదా చంపేశారని అంటే పిల్లల్ని, అది కూడా ఇరాన్ తప్పు అంటున్నాడు. సో అంటే ఎంత క్రూయల్గా అంటే వీళ్ళకు ఉండే కామన్ లక్షణం నార్సిసిజంలో ఇంకొక లక్షణం ఏమంటే ఎంపతి ఉండదన్నమాట. అంటే ఇతరుల బాధ పట్ల, ఫీలింగ్స్ పట్ల వీళ్ళకి ఏమాత్రం ఎంపతి అనేది ఉండదు. అది ట్రంప్లో కూడా క్లియర్గా కనపడుతుంది. ఎవడో నాశనమైనా అతను పట్టించుకోడు. సో అతను ఇతని కంటే ఘోరమైన వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు. అతను 70,000 మందిని చంపేసి కూడా అది వాళ్ళ తప్పు అంటాడు. అందులో 25,000 మంది పిల్లలు ఉన్నారు. సో అలాంటి ఇద్దరు కలిసి ఇప్పుడు ఇరాన్ మీద వారు, ఈ ఇరాన్ వార్ అనేది ప్రపంచ